హలో ఎవ్రీవన్, మీలో ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు? మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు అడిగినట్టే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దానిపై 7 days సిరీస్ని చేస్తున్నాం. ఈ సిరీస్ 7 వీడియోస్గా ప్లాన్ చేసాం. ఈ రోజు నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న ప్రతి విషయాన్ని ఈ సిరీస్లో మేము కవర్ చేస్తాం. ఈ సిరీస్ని కంప్లీట్గా ఫాలో అయితే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ అండ్ మోటివేషన్ 100% దొరుకుతాయి. ఇది మేము మీకు ఇచ్చేటటువంటి హామీ. కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్లో భాగంగా ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ స్టడీ టైమ్ మేనేజ్మెంట్ షెడ్యూల్. మనం ఏం పని చేయాలన్నా, మనం ఏం సాధించాలన్నా మన టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము అనే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ టైం యూటిలైజేషన్ అనేటువంటిది మనం సక్సెస్ అవ్వడంలో కీలక పాత్రని పోషిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజులు ప్రిపేర్ అయినా సరే సిలబస్ని కంప్లీట్ చేయలేం. ఇంకా ఎగ్జామ్స్కి 1 year టైం ఉంది కదా, 2 years ఉంది కదా అనుకుంటే కష్టమే. సెమిస్టర్ ఎగ్జామ్స్కి అయితే 1 day చదివి పాస్ అవుతాం. ఇది అలా కాదు, 1 year చదివినా టైం సరిపోదు. అందుకే ప్రతి సెకండ్, ప్రతి మినిట్ని ఒడిసి పట్టి వేస్ట్ చేయకుండా చదువుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. చాలా మందికి ప్రిపరేషన్ టైంలో ప్రతి పనికి టైంని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అన్నది అర్థం కాదు. ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియక చాలా సతమతం అవుతూ ఉంటారు. మీరు కూడా ఇంతేనా? అయితే ఒక స్టోరీ చెప్తాను, వినండి. శామ్ అని ఒక స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఇతను చాలా క్లెవర్ స్టూడెంట్. కానీ ప్రిపరేషన్ టైంలో ఏ సబ్జెక్ట్కి ఎంత టైం అండ్ మాక్ టెస్ట్కి ఎంత టైంను సెట్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేవాడు. ఇదిలా ఉండగా శామ్కు వాళ్ళ టీచర్ టైంని ప్రతి సబ్జెక్ట్కి, చేసే ప్రతి పనికి ఎలా సెట్ చేసుకోవాలి అన్న దానిపైన ఒక చిన్న మ్యాజిక్ గార్డెన్ స్టోరీ చెప్తాడు. మన గార్డెన్లో ప్లాంట్స్ ఉంటే ప్రతి ప్లాంట్కి ఒక టైం సెట్ చేసుకొని ఆ టైంలో ప్లాంట్కి వాటర్ పట్టాలి. అలా కాకుండా ఒక ప్లాంట్కి 10 minutes, ఇంకో ప్లాంట్కి 1 minute, మిగతా వాటికి వాటర్ పడదాం అన్న టైం ఉండదు. ఇలా కాకుండా ప్రతి ప్లాంట్కి 1 minute లేదా 2 minute వాటర్ పడితే అన్ని ప్లాంట్స్ వాటర్ పట్టొచ్చు. అన్ని ప్లాంట్స్ హెల్తీగా పెరుగుతాయి. ఇలానే రోజులో మనకున్న 24 గంటలను చదవడానికి, నిద్రపోవడానికి, ప్రతి పనికి, ఇంకా ఏ టైంలోని ఏ సబ్జెక్ట్ని చదవాలి అన్న దానికి టైంని కేటాయించుకోవాలి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మనకు ప్రతిదీ ఇంపార్టెంటే అని శామ్కు వాళ్ళ టీచర్ చెప్తాడు. ఏ ఒక్క దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్తాడు. చూశారు కదా టైం మేనేజ్మెంట్ స్టోరీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకు 1 second కూడా టైం వేస్ట్ అవ్వకూడదు. వీళ్ళు ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ ముందు చూపుతో ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఫెస్టివల్స్, ఫంక్షన్స్ అని కూడా పట్టించుకోకుండా హాస్టల్లో ఉండి చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాం. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే ప్రతి పనికి చదవటానికి టైంని ఎలా సెట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు ఖచ్చితంగా ఈ సిరీస్ యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎంత నిద్రపోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి అన్నది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇలా రోజులో చదవాలనుకుంటున్న మొత్తం సబ్జెక్ట్స్కి, ఇంకా చేయాల్సిన పనులకు మనం అనుకూలంగా టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ప్లానర్ బుక్ లేదా ఒక ఖాళీ నోట్బుక్ అయినా, లేకపోతే మొబైల్లో ఏదో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లానర్ లేదా షెడ్యూలర్ బుక్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ బుక్లో మనకు సంబంధించిన వీక్ డే అండ్ వీకెండ్ టైం టేబుల్ ఫస్ట్ పేజ్లో రాసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ప్రకారం ఈ ప్లానర్ బుక్లో రాసుకోండి. ఫస్ట్ మార్నింగ్ నిద్ర లేవగానే ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ స్టడీ సెషన్ని స్టార్ట్ చేయండి. ఈ సెషన్లో మీకు ఛాలెంజింగ్గా ఉండే సబ్జెక్ట్, అంటే కష్టంగా ఉండే సబ్జెక్ట్ని చూస్ చేసుకొని చదవండి. ఫస్ట్ స్టడీ సెషన్ను ప్లానర్ బుక్లో నోట్ చేయండి. మార్క్ ట్వెయిన్ ఒకసారి ఏం చెప్పాడంటే, మనకు కష్టమైన పని చెప్పినప్పుడు దాన్ని మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆ కష్టమైన పని అండ్ ఇంపార్టెంట్ పని చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. మార్క్ ట్వెయిన్ ఈ కష్టమైన పనిని ఫ్రాగ్తో కంపేర్ చేసి చెప్పాడు. అదేంటంటే, నీకు ఎవరైనా ఈట్ యువర్ ఫ్రాగ్ అని టాస్క్ ఇస్తే ఈ పని నువ్వు మార్నింగ్ లేచిన వెంటనే చేసే మొదటి పని అదే అయ్యుండాలి అని అర్థం. నెక్స్ట్ మార్నింగ్ 6 AM to 7 AM ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మీకు ఏదైతే సెకండ్ సబ్జెక్ట్ కష్టం అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ని 6 AM to 7 AM వరకు చదవండి. కంటిన్యూస్గా 2 hours చదవాలంటే ఖచ్చితంగా బోర్ కొడుతుంది అండ్ ఫోకస్ కూడా మిస్ అవుతుంది. కాబట్టి బ్రేక్ తీసుకోండి. ఈ టైంలో మీకు ఇష్టమైన పని చేసుకోండి. ఈ టైంలో మీకు ఇష్టమైన పని అన్నాను కాబట్టి మొబైల్లో, యూట్యూబ్లో వీడియోస్ చూడకుండా మ్యూజిక్ వినడం లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం లాంటివి చేయండి. సో 6 AM to 8 AM ఏం చేయాలో డిసైడ్ అయ్యాం కదా, దీన్ని కూడా ప్లానర్ బుక్లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెషన్ వచ్చేసి రిఫ్రెషింగ్ అండ్ ఎక్సర్సైజ్ సెషన్. ఈ సెషన్ 8 AM నుంచి 10 AM వరకు ఉంటుంది.
మార్నింగ్ లేచినప్పటి నుంచి కంటిన్యూస్గా ఒక 4 గంటలు చదువుంటారు. సో వైండ్ అప్ యువర్ బుక్స్ని పక్కన పెట్టేసి మీ స్టడీ టేబుల్ అండ్ సరౌండింగ్స్ను క్లీన్ చేసుకోండి. దీనివల్ల మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. తర్వాత ఒక 45 మినిట్స్ వరకు ఎక్సర్సైజ్ అండ్ యోగా చేయండి. ఇలా చేయడం వల్ల రోజుకి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది రీస్టోర్ అవుతూ ఉంటుంది. బాత్ చేసి ఫ్రెష్ అయ్యాక టిఫిన్ చేయండి. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మీకు 9:20 లేదా 9:30 అవుతుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. ఈ టైంలో ఒక పవర్ నాప్ లాంటి స్లీప్ వేయండి. అదేంటి మార్నింగ్ పూట నిద్రపోవాలా, ఏం పని లేని వాళ్ళలాగా అంటే అలా కాదండి. మార్నింగ్ మనం ఎక్సర్సైజ్ చేసి అండ్ యోగా చేసి అలసిపోతాం. సో చదివేటప్పుడు నిద్ర వస్తుంది. సో ఒక పవర్ నాప్ వేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఒక విషయం తెలుసా, మన ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి క్రిస్టియానో రొనాల్డో రోజంతా యాక్టివ్గా ఉండడానికి సీక్రెట్ ఇదేనంట. రోజు మార్నింగ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు నిద్రపోతారట ఆయన. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ స్టడీ సెషన్. ఈ సెషన్ని లాంగ్ సెషన్ లాగా ప్లాన్ చేసుకోండి. అంటే మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు, అంటే 3 hours అనమాట. మీకు నచ్చిన సబ్జెక్ట్ని ఈ టైంలో చదువుకోవచ్చు. ఎందుకంటే ఇది లాంగ్ సెషన్ కాబట్టి 15 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. 15 మినిట్స్ బ్రేక్ అంటే 3 hours కాబట్టి 1 hourకి 5 minutes బ్రేక్ అనమాట. నెక్స్ట్ ఈ లాంగ్ సెషన్ అయిపోయిన తర్వాత మనం కూడా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం, ఆకలి వేస్తుంది. సో నెక్స్ట్ 1 PM నుంచి 2 PM వరకు లంచ్ బ్రేక్ తీసుకోండి. లంచ్ ఎక్కువగా తినకుండా కొంచెం తక్కువ తిని ఎక్కువ వెజ్జీస్ ఎక్కువ తినండి. లంచ్ తిన్నాక 2 వరకు కొంచెం ఏమన్నా టైం మిగులుంటే మళ్ళీ ఒక పవర్ నాప్ వేయండి. ఇలా ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పడుకోవడం వల్ల మన బ్రెయిన్లోని ఆల్ఫా వేవ్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం చేయబోయేటటువంటి స్టడీ సెషన్లో నిద్ర ఫీలింగ్ రాకుండా ఉంటుంది. సో మీరు కూడా కొద్దిసేపు పవర్ నాప్ వేయండి. నెక్స్ట్ ఇప్పుడు 4th స్టడీ సెషన్. ఇప్పుడు ఈ సెషన్లో కూడా మీకు నచ్చిన సబ్జెక్ట్ని చదవండి. ఈ సెషన్ 2 hours ఉంటుంది కాబట్టి 10 minutes బ్రేక్ తీసుకోండి. ఈ స్టడీ సెషన్కు సంబంధించి నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను. అదేంటంటే, మీకు నిద్ర రాకుండా ఉండాలి అంటే ఈ టైంలో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని చదవండి, లేకపోతే ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి సబ్జెక్ట్ అయినా చదవండి. ఇలా చేస్తే మీకు నిద్ర రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 4 PM నుంచి 4:30 వరకు బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్ టైంలో స్నాక్స్ తీసుకోండి. మీకు పర్సనల్ వర్క్ ఏమైనా ఉంటే ఆ పనులను ఈ టైంలో చేసుకోండి. ఎక్కువ టైర్డ్ అయిపోయి ఉంటే మాత్రం కొద్దిసేపు మొబైల్లో యూట్యూబ్ లేదా కాసేపు సోషల్ మీడియాని చూడండి. నెక్స్ట్ 4:30 to 7:30 PM వరకు ఒక స్టడీ సెషన్. ఈ స్టడీ సెషన్ కూడా లాంగ్ సెషన్, 3 hours ఉంది. ఈ టైం ఈవినింగ్ టైం కాబట్టి డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. సో కాబట్టి మనం డిస్ట్రాక్ట్ కాకుండా అవ్వకుండా చదవాలి. ఈ టైంలో ఒక కొత్త సబ్జెక్ట్ని అలొకేట్ చేసుకొని చదవండి. నెక్స్ట్ 7:30 నుంచి 8:30 1 hour టైంలో డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. డిన్నర్ కంప్లీట్ అయ్యాక టైం ఉంటే స్టడీ టేబుల్ను అండ్ స్టడీ ఏరియాని నీట్గా సర్దుకోండి. కొంచెం టైంని ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్తోనూ స్పెండ్ చేయండి, లేకపోతే సోషల్ మీడియాని కొద్దిసేపు చూడండి. నెక్స్ట్ 8:30 PM నుంచి 10 PM వరకు మళ్ళీ స్టడీ సెషన్. ఇది 1.5 hour ఉంటుంది. ఈ టైంలో కొత్త టాపిక్ ఏమీ చదవకూడదు. మార్నింగ్ నుంచి చదివిన సబ్జెక్టులని మెమరైజ్ చేసుకుంటూ రివైజ్ చేసుకుని కుదిరితే మాక్ టెస్ట్లను కూడా రాయండి. ఈ సెషన్ కంప్లీట్ అయితే రోజులో చేయాల్సిన మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకున్నట్లే. నైట్ పడుకునే ముందు స్టడీ ఏరియాని నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకుంటే రేపు లేవగానే క్లమ్జీ ఫీలింగ్ అనేటువంటిది లేకుండా మంచి ఫీలింగ్ తోటి స్టార్ట్ చేయొచ్చు. చూసారుగా, ఇప్పటి వరకు చెప్పిన షెడ్యూల్ని బేస్ చేసుకొని వీక్ డేస్కి టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకొని ప్లానర్ బుక్లో రాసుకోవాలి అనేటువంటి దాన్ని చెప్పాను. వీడియో స్టార్టింగ్ నుంచి అయినా ఇంకొకసారి అయినా చూసి పాజ్ చేసి అయినా సరే అర్థం చేసుకొని టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వీకెండ్కి కూడా టైం టేబుల్ అయితే ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేస్తాను. వీక్ డేస్లో చాలా కష్టపడి ఉంటాం కాబట్టి వీకెండ్స్లో కొంచెం బ్రేక్ టైం ఎక్కువ తీసుకొని రిలాక్స్ అవ్వచ్చు. వీక్ డేస్లో దాదాపు 12 to 13 hours చదువుతాం. సో కాబట్టి వీకెండ్స్లో 8 to 10 hours చదివేలాగా టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ టైంలో వీక్ డేస్లో చదివిన మొత్తాన్ని రివిజన్ చేయండి. ఇంకా మాక్ టెస్ట్లో రాయడానికి టైంని సెట్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్లీప్. నిద్రపోవడానికి కూడా టైంని సెట్ చేసుకోవాలి. మనకు సరిగ్గా నిద్ర లేకపోతే చదవడం పైన కాన్సన్ట్రేట్ చేయలేం. రోజుకు 7 గంటలైనా నిద్రపోవాలి. నైట్ 10 PM నుంచి పొద్దున 4 AM అంటే 6 hours నిద్రపోతాం. పగలు పవర్ నాప్ వేసినప్పుడు అట్లీస్ట్ 1 hour అయినా పడుకుంటాం. కాబట్టి 7 hours స్లీప్ ఈజ్ ఇనఫ్ ఫర్ అస్. ఇలా రోజులో ప్రతి పనికి మనం చదువుకోవటానికి టైమింగ్ని సెట్ చేసుకొని ప్లానర్ బుక్లో రాసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో మీకు ఇంకా టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అర్థం కాకుంటే ఈ వీడియోని ఇంకొకసారి చూడండి, బాగా అర్థమవుతుంది. మనం ఎన్ని టైం టేబుల్స్ని ప్రిపేర్ చేసుకున్నా ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఇంకా వర్క్స్ అనేవి వస్తూనే ఉంటాయి.
ఇలా టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి ఈ టైంని యూటిలైజ్ చేసుకునే దానికి కొన్ని అడిషనల్గా టిప్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వండి. అవేంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, ముందుగా వచ్చేసి ఆర్గనైజ్ ద స్టడీ ఏరియా. మనం చదువుకునే ఏరియా అంటే స్టడీ టేబుల్ అండ్ బుక్స్ని నీట్గా సర్ది పెట్టుకోవాలి. మనకు కావాల్సిన స్టేషనరీ పక్కనే ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే వాటి కోసం వెతుక్కుంటూ మన టైం చాలా వృధా అవుతుంది. కాబట్టి అలా టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి. సెకండ్ వచ్చేసి 10 hours స్టడీ ఈజ్ మస్ట్. మనం లంచ్కి ముందు 5 గంటలు అండ్ లంచ్ తర్వాత 5 గంటలు ఖచ్చితంగా చదివేలాగా చూసుకోవాలి. ఇది కష్టమని తెలుసు, కానీ కన్సిస్టెన్సీతో ఫాలో అయితే ఏదైనా సరే పాసిబుల్ అవుతుంది. మూడవది, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. చదువుకునే టైంలో ఎగ్జాంపుల్గా ఎవరన్నా ఒక ఫ్రెండ్ వచ్చి ఏదైనా టాపిక్ గురించి మాట్లాడితే వాళ్ళతో మాటల్ని కంటిన్యూ చేయకూడదు. వచ్చిన పని గురించి మాట్లాడి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ మనం స్టడీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేసుకుంటే మన టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నాలుగవది వచ్చేసి యూటిలైజ్ ద వేస్టింగ్ టైం. మీకు రోజులో ఏదైనా వర్క్ ఉండి ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అది స్టడీ టైంలో అయితే ట్రావెల్ చేసేటప్పుడు మొబైల్ ఉంటుంది కాబట్టి మొబైల్లో న్యూస్ చదవటమో లేకపోతే మొబైల్లో వీడియోస్ వినటమో చేయాలి. ఐదవది, ఫాలో కరెంట్ అఫైర్స్. రోజు పొద్దున పూట టిఫిన్ తిన్నాక లేకుంటే ఎక్కడైనా టైం వేస్ట్ అవుతుంటే ఆ టైంలో కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. రోజు న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. కరెంట్ అఫైర్స్ చదివితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. చూసారు కదా, మీ టైంని ఈ వీడియోలో చెప్పినట్టు యూటిలైజ్ చేసుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సక్సెస్ అవ్వగలరు. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియో మీకు టైంని ఎలా అలొకేట్ చేసుకోవాలి అన్న దానికి ఆన్సర్ ఇచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెకండ్ వీడియో మైండ్ఫుల్ స్టడీ టెక్నిక్స్తో మీ ముందుకు వస్తాం. ఈ సిరీస్లో మీకు 100% కాన్ఫిడెన్స్ని నింపుతుంది. రాబోయే వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.